కర్నూలు జిల్లా కలపరి గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ప్రతి ఇంట్లో 2 నుంచి 3 విషజ్వరంతో మంచాన పడ్డారు. వారం రోజుల నుంచి విషజ్వరాలు, ఒళ్ళు నొప్పులతో గ్రామస్తులు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్న 500 మంది జనాభాలో దాదాపు 200 మంది జ్వరాలు, ఒళ్ళు నొప్పులతో ఆదోని, కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పత్తికొండ ఆర్డీఓ భారత్ నాయక్, ఆసుపత్రి ఎంఆర్ఓ రామేశ్వర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి నీటి ట్యాంకులను పరిశీలించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల సూచన మేరకు గ్రామంలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాది కల్లపారే, ఆచిపేరు మండలము, ఆలూరు తాలూకు, కర్నూలు జిల్లా. మా ఊరికి జరిగి 10 నెలల కానీ వచ్చే ఒకటే బాధలే. చికెన్ గుండ్లక్క కాళ్ళు చేతులు నడిచేకి రావు, కూర్చునేకి రాదు, లేచేకి రాదు, కన్నీ పడిపోయారా. ఒకటే డబ్బులు పెట్టుకుంటే ఉన్నాం. కౌరుప్పల, ఆదోని, ఆచిపేరి 3 రోజులు తిరిగి వస్తాం. చూడు, గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారా? గవర్నమెంట్ వాళ్ళు లేరు. వస్తారు, గుళ్ళు సరిపోతారు, అంతే చూసుకోరు, బాగా చూసుకున్నారు. మనమే చెప్తే చూస్తారు. మా ఊరు మాది కల్లపారే. ఇక ఆదోని, కర్నూలు ఆసుపత్రుల్లో విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నటువంటి సమాచారంపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ శివరాజ్ కుమార్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. శివరాజ్ కుమార్. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని కల్వరి గ్రామంలో ఏదైతే ఉదయం నిన్నటి నుంచి విష జ్వరాలతో దాదాపు 200 మంది బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ గ్రామంలో 500 మంది కుటుంబ సభ్యులుంటే ఈ ఇంట్లో ప్రతి ఒకరి నుంచి 2 వరకు ఈ విష జ్వరాలకు బారిన పడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు కలుషిత నీటి వల్ల ఈ ప్రాబ్లం వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ గ్రామంలోని ఏదైతే నీరు కలుషితం కావడంతో విష జ్వరాలు కావచ్చు, మిగతా లక్షణాలతో దాదాపు 200 మంది ఏదైతే కర్నూలు కావచ్చు, ఇటు బళ్ళారి, ఇటు వివిధ ఆసుపత్రికి తరలించి వారు చికిత్స అయితే పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ హుటాహుటిన తమ సిబ్బందితో గ్రామానికి చేరుకోవడం జరిగింది. గ్రామంలో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఎవరైతే గ్రామస్తున్నారో వారికి ఏదైతే చికిత్స అందిస్తున్న క్రమం ఇప్పుడు గ్రామంలో నెలకొంది. ముఖ్యంగా ఏదైతే నీటి ట్యాంకులు అలాగే పబ్లిక్ ట్యాప్లు ఉన్నాయో వాటిని భరత్ నాయక్ పరిశీలించడం జరిగింది. ఏదైతే ఆ ట్యాంకులను మరోసారి శుభ్రం చేయాలని చెప్పి, ఏదైతే నీటిని కూడా మరోసారి శుభ్రం చేసి ఏదైతే గ్రామాలకు సరఫరా చేయాలని చెప్పి ఆర్డీఓ ఏదైతే ఎంఆర్ఓ స్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే కూడా ఏదైతే స్థానికంగా ఉన్న గ్రామానికి చేరుకొని అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆ గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఇటు అధికారులను కూడా ఎమ్మెల్యే కోరడం జరిగింది. మరోవైపు అధికారులు కూడా గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు తాత్కాలికంగా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి గ్రామస్తులకు చికిత్స అయితే అందిస్తారు. ఎవరైతే కర్నూలు కావచ్చు, ఇటు బళ్ళారి, అటు వివిధ హాస్పిటల్లో ఉన్న వారి డీటెయిల్స్ కనుక్కుని వారి పరిస్థితిని కూడా ఏదైతే క్రమంగా వారి పరిస్థితులను ఇటు ఆర్డీఓ స్థాయి అధికారి పరిశీలిస్తున్నారు. గ్రామంలో మరోసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరుకు సంబంధించి ఇటు మొత్తం ఏదైతే ట్యాంకులు ఉన్నాయో వాటిని శుభ్రం చేసి ఏదైతే ఫ్రెష్ వాటర్ ను సప్లై చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది.